సిఐ సదస్సు 2 రోజులు విజయవంతంగా ముగిసింది. దానిలో ఏదైతే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఉద్దేశించి మనకు విశాఖపట్నంలో పెట్టారో అది పూర్తిగా సాధించినట్లయింది. ఎందుకంటే దగ్గర 613 ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. వివిధ కంపెనీలతోటి, వివిధ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తోటి చేసుకోవడం జరిగింది. దానిలో దాదాపుగా 13,25,716 కోట్ల పెట్టుబడులకి అగ్రిమెంట్స్ జరిగినాయి. దీని అంతటా ప్రభావం ఎంత ఉంటుందంటే 16,13,108 ఉద్యోగాలు రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనంగా నిలబడతాయి. ఈ పాలసీలు మనం పారిశ్రామిక విధానం ఏదైతే మనం రూపకల్పన చేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు, తర్వాత పరిశ్రమల మంత్రి మన లోకేష్ బాబు గారు చేశారు. దాని యొక్క మార్గంలోనే ఈ సిఐ సమిట్ నిర్వహించడం జరిగింది. ఈ సమిట్ లో పాల్గొనడానికి మనం అందరం చూసాం ఎంత కృషి చేశారో. సీఎం గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఇతర దేశాలు వెళ్ళి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కోసం ఇప్పుడున్న అవకాశాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోస్టల్ లైన్లో ఉన్న అవకాశాలు కానీ, తర్వాత పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలు కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత కృషి చేస్తారో మనం అందరం చూసాం. గత నెలగా జరుగుతాం. లాస్ట్ 5 yearsలో గత ప్రభుత్వం చేసిన అరాచకాలకు భయపడి వెళ్ళిపోయినాయో ఆ ఇండస్ట్రీస్ అన్ని మళ్ళీ తిరిగి వస్తున్నాయి. ఈ అగ్రిమెంట్ చేసిన ఇండస్ట్రీస్ 613 మందిలో వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో మేజర్గా హీరో ఫీచర్స్, ఏబీసీ వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే దీని అంతటి వల్ల స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఒక గైడ్గా మనం చేస్తా ఉన్నాం. దీంతో మనందరికీ తెలుసు, హైదరాబాద్లో ఉన్నప్పుడు మన సీఎం గారు మేజర్గా మైక్రోసాఫ్ట్, జినో వాల్యూని తీసుకొచ్చారు. అలాగే మిగతా కంపెనీలు కూడా పర్మిషన్స్ తీసుకొచ్చి దానికి స్టార్టింగ్ ఇది ఇచ్చారు. దాని ద్వారా ఇప్పుడు హైదరాబాద్ ఎంత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ తెలుసు. అలాగే ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయడం వల్ల అది మరి ఒక హైటెక్ సిటీ లాగా మొదలవబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. మేబీ అనదర్ 5 years 10 yearsలో మనం సాఫ్ట్వేర్ హబ్ కనపడుతుంది.